హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు తమ్నైల్ చూసే ఉంటారు. అవును, చాలామందికి తెలియని ప్రతి ఒక్క కార్మికుడు తెలుసుకోవాల్సిన ఒక అద్భుతమైన పథకం ఏంటంటే లేబర్ కార్డ్. మీకు తెలుసా? ఈ లేబర్ కార్డు ఉంటే ప్రభుత్వం నుంచి ఏకంగా 5 లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయం పొందే అవకాశం ఉంది. కానీ చాలామందికి దీనికి ఎలా అప్లై చేసుకోవాలో తెలియదు. అసలు దీనికి ఎంత ఖర్చు అవుతుంది, ఏ డాక్యుమెంట్లు కావాలి, ఎవరు అర్హులు అనేది తెలియక వదిలేస్తున్నారు. ఈరోజు వీడియోలో నేను మీకు లేబర్ కార్డ్కి ఎలా అప్లై చేయాలి, ఆ 5 లక్షల బెనిఫిట్ ఎలా క్లెయిమ్ చేసుకోవాలి, స్టెప్ బై స్టెప్ పూర్తిగా వివరించబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ముందుగా అసలు ఈ లేబర్ కార్డ్ ఎవరికి ఇస్తారు, దీనికి ఎవరు అర్హులు అనేది చూద్దాం. చాలామంది లేబర్ అనగానే కేవలం బిల్డింగ్ పనులు చేసేవారు అనుకుంటారు, కానీ అది తప్పు. అసంఘటిత రంగంలో పనిచేసే చాలా రకాల కార్మికులు దీనికి అర్హులు. ఎవరెవరు అప్లై చేసుకోవచ్చో చూద్దాం. భవన నిర్మాణ కార్మికులు అంటే మేస్త్రీలు, కూలీలు, పెయింటర్లు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, రోడ్లు, బ్రిడ్జిలు పనులు చేసేవారు. మరియు కార్పెంటర్లు, ఇసుక బట్టిలో పనిచేసేవారు, మట్టి పనులు, సెంటరింగ్ పనులు చేసే మొదలగున్న వారు అప్లై చేసుకోవచ్చు. మరియు దీనికి ముఖ్యమైన అర్హతలు ఏంటో చూద్దాం. వయసు. అప్లై చేసే వారి వయసు ఖచ్చితంగా 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు ఉండాలి. పని దినాలు గత 1 సంవత్సరం కనీసం 90 రోజుల పైన పేర్కొన్న ఏదైనా ఒక నిర్మాణ రంగంలో పనిచేసి ఉండాలి. మీరు ఈ అర్హత కలిగి ఉంటే మీరు ఖచ్చితంగా లేబర్ కార్డ్కి ఎలిజిబుల్ అవుతారు. ఇప్పుడు అందరికీ వచ్చే పెద్ద డౌట్, ఈ కార్డు వల్ల మాకు వచ్చే లాభాలు ఏంటి? తమ్నైల్లో 5 లక్షలను పెట్టావు, అది ఎలా వస్తుంది? సో చెప్తాను, వినండి ఫ్రెండ్స్. లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా కార్మికులు మరియు వారి కుటుంబాలకు ప్రభుత్వం పలు రకాల ఆర్థిక సహాయాలు అందిస్తుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. ప్రమాదవశాత్తు మరణం లేదా శాశ్వత వికలాంగ్యత ఉంటే, ఒకవేళ కార్మికుడు ప్రమాదవశాత్తు మరణిస్తే లేదా పూర్తిగా పని చేయలేని స్థితికి గురైతే వారి కుటుంబానికి 5 లక్షల వరకు బీమా అందుతుంది. మరియు సాధారణ కారణాల వల్ల మరణిస్తే 1 లక్ష వరకు సాయం అందుతుంది. అంతేకాకుండా లేబర్ కార్డు ఉన్న మహిళ కార్మికురాలికి లేదా కార్మికుడు ఇద్దరి కుమార్తెలకి పెళ్లిళ్ళకి 30,000 వరకు ఆర్థిక సాయం లభిస్తుంది. మరియు మెటర్నిటీ బెనిఫిట్ కింద కాన్పు సమయంలో 2 కాన్పుల వరకు 30,000 చొప్పున సహాయం అందుతుంది. మరియు లేబర్ కార్డు ఉన్న కార్మికుల విద్యార్థుల చదువుల కోసం ఐటీఐ, డిప్లొమా, బీటెక్, మెడిసిన్ చదివే వారికి ప్రత్యేక స్కాలర్షిప్లు ఉంటాయి. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఇది కేవలం ఒక కార్డు కాదు, కుటుంబానికి ఒక పెద్ద రక్షణ కవచం. సరే, ఇన్ని లాభాలు ఉన్న కార్డుకి ఏ డాక్యుమెంట్స్తో అప్లై చేయాలో తెలుసా? ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్, రేషన్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, పని చేస్తున్న ఫోటో, ఈ శ్రమ కార్డ్, మీరు ఎంచుకున్న నామినీ వివరాలు. ఇది పూర్తిగా మీ సేవల ద్వారా అప్లై చేసే ప్రాసెస్. ముందుగా తెలంగాణ లేబర్ డిపార్ట్మెంట్ అధికార వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీకు వర్కర్ రిజిస్ట్రేషన్ లేదా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ద్వారా వెరిఫై చేసుకోండి. ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. అందులో మీ పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ, జెండర్ మరియు మీ ఆధార్ నెంబర్లో తప్పులు లేకుండా ఎంటర్ చేయండి. ఆ తర్వాత మీరు అడ్రస్ చేసిన పని రకం మరియు నామినీ వివరాలు ఫిల్ చేయండి. ఇప్పుడు మనం పైన చెప్పుకున్న డాక్యుమెంట్లో ఫోటో, ఆధార్, బ్యాంక్ పాస్బుక్, వర్క్ సర్టిఫికేట్ అన్నింటికి కరెక్ట్ సైజులో అప్లోడ్ చేయండి. చివరిగా వివరాలన్నీ ఒకసారి సరిచూసుకొని సబ్మిట్ బటన్ నొక్కండి. అంతే ఫ్రెండ్స్, మీ అప్లికేషన్ సబ్మిట్ అయిపోతుంది. మీరు ఒక అప్లికేషన్ నెంబర్ వస్తుంది, దాని స్క్రీన్ షాట్ తీసి దాచుకోండి. అధికారులు మీ వివరాలను వెరిఫై చేసి అంతా కరెక్ట్ ఉంటే కొద్ది రోజుల్లోనే మీ లేబర్ కార్డ్ని అప్రూవల్ చేస్తారు. మీ కార్డు జనరేట్ అవుతుంది. దాని తర్వాత ఆన్లైన్ నుంచి మీ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, చాలామంది అడుగుతుంటారు, బయట మీ సేవల్లో వందల్లో ఛార్జ్ చేస్తారు కదా, మరి మీరు తమ్నైల్ 0 ఖర్చు అని పెట్టారేంటి అని. ఫ్రెండ్స్, ప్రభుత్వ నిబంధనల ప్రకారం దీనికి అయ్యే అఫీషియల్ రిజిస్ట్రేషన్ ఫీజు చాలా అంటే చాలా తక్కువ, కేవలం 110 రూపీస్ ఉంటుంది. అందుకే ఇది 100% సేఫ్ మరియు లాభదాయకం. మీ సేవకి వెళ్ళి తక్కువ ఛార్జీతో చేయించుకోండి. సో చూశారు కదా ఫ్రెండ్స్, తెలంగాణ లేబర్ కార్డు వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో. ఇది ప్రభుత్వం కార్మికులకు కల్పించిన ఒక గొప్ప హక్కు. కాబట్టి అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ వెంటనే అప్లై చేసుకోండి. మీ చుట్టుపక్కల ఉన్న కూలీలకు, కార్మికులకు కూడా ఈ విషయం చెప్పి అప్లై చేయించండి. ఈ వీడియో మీకు నచ్చిందని, ఉపయోగపడిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో ముఖ్యంగా
కార్మికుల వాట్సాప్ గ్రూపుల్లో ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ప్రభుత్వ పథకాల యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. మళ్ళీ వచ్చే వీడియోలో సరికొత్త టాపిక్తో కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.